ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు వారు ఒకరోజు చాలా కోపంగా మారాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు కోపం తెచ్చుకున్నారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రియమైన జీసస్ విషన్ తెలుగు ప్రేక్షకులకందరికీ యేసుక్రీస్తు వారి శుభనామమున వందనములు తెలియజేస్తున్నారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చారు. పండుగ సమయం కావడంతో వేలాది మంది ప్రజలు దేవుని ప్రార్థించడానికి రెండవ మందిరంకి వచ్చారు. కానీ యేసువారు అక్కడ చూసిన దృశ్యం ఆయన హృదయాన్ని చాలా బాధించింది. దేవుని మందిరం ప్రార్థనలు చేయాల్సిన పవిత్ర స్థలం, కానీ అక్కడ కొందరు వ్యాపారం చేస్తున్నారు. డబ్బు మార్చే వాళ్ళు టేబుళ్లు పెట్టుకుని కూర్చున్నారు. కొంతమంది పావురాలు అమ్ముతున్నారు. ప్రజల భక్తిని ఉపయోగించి లాభం పొందుతున్నారు. ఇది చూసిన యేసుక్రీస్తు వారికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ముందుకు వెళ్లి డబ్బు మార్చే వాళ్ళ టేబుళ్లను తిప్పేశాడు. అమ్మేవాళ్లను మందిరం నుండి బయటికి పంపించాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు బలంగా ఇలా అన్నాడు, నా తండ్రి మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దీనిని దొంగల గుహగా చేశారు. ఈ సంఘటన బైబిల్లో మత్తయి సువార్త 21:12-13 వరకులో వ్రాయబడి ఉంది. బైబిల్లోని ఈ సందర్భం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు ప్రేమ గలవాడు, కానీ పాపం మరియు అన్యాయం జరిగినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండడు. దేవుని కోపం మనల్ని నాశనం చేయడానికి కాదు, మన జీవితాలను పవిత్రంగా మార్చడానికి. దేవుడు ప్రేమ గలవాడు, కానీ ఆయన మందిరం పవిత్రతను కాపాడటానికి పవిత్రమైన కోపంతో నిలుస్తాడు. మీకు యేసుక్రీస్తు వారు ఇష్టమైతే ఆమేన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వందనాలు.